इकड़े जय तेलंगाना। मैं पीछे भी देख रहा हूं, देखो पीछे भी देख रहा हूं, यहाँ पे भी हाथ उठना, जय तेलंगाना। कारू गुर्तुके कासानी ज्ञानेश्वर गारी कारू गुर्तुके। उधर ऊपर हाथ नहीं उठा रहे, क्या बात है? हमारे लोग नहीं है क्या? कांग्रेस का है क्या? सरे अंदर బాగున్నారా? బాగున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బాగున్నారా? 2500 వస్తున్నాయా మహిళలకు? 4000 వస్తున్నాయా పెద్ద మనుషులకు? తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? మార్పు బాగుందా? బాగలేదా? బాగలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బలగొడతారా? 13 తారీఖు నాడు చీరి చింత గట్టాలే కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే లాగుల తొండలు ఇడిచిపెట్టాలి. నాకు ఆ భాష రాదు కానీ తప్పుతలేదు. ఏం చేయాలి? ముఖ్యమంత్రి మాట్లాడుతుండే మాకు కూడా మాట్లాడక తప్పుతలేదు. గౌరవనీయులు మీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు పెద్దలు ప్రకాష్ అన్న గారు, మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు అన్న కాసాని జ్ఞానేశ్వరన్న గారు, గట్టిగా సపోర్ట్ కొట్టాలి జ్ఞానేశ్వరన్న గుజరా. బలహీన వర్గాల ముద్దుబిడ్డ, 93 కులాలను ఐక్యం చేసిన బలహీన వర్గాల బాహుబలి మన కాసాని జ్ఞానేశ్వరన్న. మరి అలా కేసీఆర్ గారు మీ దగ్గరికి మీ చేవెళ్ల సోదరులను నమ్మి మీ దగ్గరికి పంపించినారు. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను ఒక్క ప్రశ్న అడుగుతా. మోమాట పడకుండ్రి, సిగ్గుపడకుండ్రి, నిజాయితీగా సమాధానం చెప్పండి. 4.5 నెలల కిందట కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి దిగిపోయినరు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడున్న మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవట్టండి. ఇక్కడ ఎవరు లేరా? ఒక్కసారి జరుగుతాం. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు గట్టిగా చేయలేవట్టండి. పక్కన 100% ఆ శాంసంగ్ దుకాణం ఏమంటున్నావు? నువ్వు కూడా మా దిక్కేనా? నేనేమంటున్నా అంటే, మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే మీకు నేను ఒక చిన్న ఉపాయం చెప్తా. మీరు ఎవ్వలతో కొట్లాడకుండ్రి, ఎవరితో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవ్వలతో గొడవ పెట్టుకోకండి. మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక పని. 13 తారీఖు నాడు మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మా చేతిలో పెట్టండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే. శంషాబాద్ లో, రాజేంద్ర నగర్ లో మీరందరూ చేయవలసింది ఒకే ఒక్క పని. ఈ కరెంటు బాధ పోవాలన్నా, ఈ మంచిలు లేక మళ్ళీ కాంగ్రెస్ పెడుతున్న అవస్థలు పోవాలన్నా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్నా మే 13 నాడు కారు గుర్తు కాసాని జ్ఞానేశ్వర్ గారికి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. కాంగ్రెస్ ఆయన ఛోటాబాయ్ సంగతి మీకు తెలిసిపోయింది. ఛోటాబాయ్ బడా మోసగాడు అర్థమైపోయింది. అరచేతుల వైకుంఠం చూపెట్టిండు, అవతల పడ్డాడు. ఏమన్నంటే ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు. నేను సెక్రటేరియట్ల లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, లంకె బిందెలు లేవు, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా మా రాజేంద్ర నగర్ ఆడబిడ్డలు, అన్నదమ్ములు చెప్పాలా, అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? ఎవరు తిరుగుతారు? దొంగలా? నేనైతే అనలేదు, పెడితే కేసు మీ మీదే పెడతారు. నాకు ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి ఇదివరకు నాకు ఎరకలేదు, కానీ మొత్తానికైతే ఏదో ఇదివరకు మంచి పని అయితే చేయకుండా రేవంత్ రెడ్డి గారి మాట్లాడే మాటలు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏమంటాడు ఆయన?
నా కొడుకులారా మెడలో పేగులేసుకుంటా కట్ చేసి మెడలో పేగులేసుకుంటా అంటాడు. నాకు తెలియక అడుగుతున్నా, ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోని వారు నాకు అర్థం కాదు. మెడలో పేగులేసుకుంటావు, ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులేసుకుంటా అని మాట్లాడతాడే నాకు తెలియక అడుగుతా. ఇంకా ఘోరం, మొన్న ఇక్కడ సూర్యాపేట తెలుసు కదా మీకు, సూర్యాపేట అరే నువ్వు జర పనిచేయరా పోయిన అప్పుడు మన సూర్యాపేటలో ఏమైందంటే ఒక బస్సు, ఇక బస్సు అంటే మీకు ఎరికే ఇయ్యాలి, రేపు ఫ్రీ బస్సు కాబట్టి ఫుల్ 40 మంది ఎక్కే బస్సులో 100 మందిని ఎక్కిస్తాను. మా ఆడబిడ్డలు పాపం సిగలు పట్టుకొని కొట్టుకుంటారు, ఆ పరిస్థితి వచ్చింది సీట్ల కోసం. మరి ఆ బస్సు ఫుల్ అయింది. ఫుల్ అయినాక ఏమైంది, ఒకడు జేబు దొంగ మోపాయిండు, జేబులు కొట్టుడు మోపాయిండట, దొరికిండు. మొత్తానికి దొరకంగానే పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ పిల్లగాని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మొత్తం చాన్బీన్ చేసిండ్రు. వాని మీద పైసలు దొరకలే, పర్సులు దొరకలే, ఏం దొరకలే. మరి కానీ వాని జేబుల కత్తెర మాత్రం దొరికింది, జేబుల కత్తెర దొరికింది. ఆ పిల్లగాన్ని అడిగిరాడ, అరే నువ్వు పైసలు ఎడ పెట్టినావు చెప్పురా అంటే నేను తీయలే అన్నాడట వాడు. మరి జేబుల కత్తెర ఎందుకు పెట్టుకున్నావురా అన్నాడట. అంటే వాడేమన్నాడట ఎరికేనా, రేవంత్ రెడ్డి పెట్టుకుంటే నువ్వు అడగావు, నేను పెట్టుకుంటే అడుగుతావు సార్, జేబుల కత్తెర పెట్టుకోవద్దా? ఇట్లున్నాడు మన ముఖ్యమంత్రి. ఒక పిచ్చోని చేతులు రాయి అయిపోయింది ఇవాళ మన రాష్ట్రం. దయచేసి మిమ్మల్ని కోరేది, రేవంత్ రెడ్డి గారి మోసం మీకు అర్థమైంది, రేవంత్ రెడ్డి గారు ఆడే నాటకాలు మీకు అర్థమైంది. అందుకే బుద్ధి చెప్పే టైం కోసం మీరు ఎదురు చూస్తా ఉన్నారు. ఇక మరొక పార్టీ బీజేపీ 2014 में बड़े भाई आए थे, बड़े भाई. बड़े भाई कौन? నమో 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 అంటే ఏందో ఎరికేనా, నమ్మించి మోసం చేసినోడు. నమ్మించి మోసం చేసిన నరేంద్ర మోడీ 2014 ఏమన్నాడు, भाइयों बहनों मित्रों आप सब लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं. పడ్డాయా 15 लाख? పడ్డాయా ఎవరికన్నా? పడ్డాయా ఇక్కడ ఎవరికన్నా? నీకు పడ్డాయా ప్రకాశన? పడలే, ఎవరికి పడలేదు. దేశంలో అందరినీ అవలగాలని చేసిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు దాని మీద చెప్పాడు. కాలా ధన్ కాయ్ మోడీజీ అంటే సమాధానం రాదు. ఉద్యోగాలు ఎడవైనాయి మోడీ అంటే సమాధానం చెప్పాడు. ధరలు తగ్గిస్తా అన్నాడు, తగ్గియలే. పెట్రోల్ ధర పెంచిండు, డీజిల్ ధర పెంచిండు, కూరగాయల రేట్లు పెంచిండు. ఎందుకు ఓటేయాలి నీకు చెప్పు మోడీ గారు అంటే ఒకటే ఒక్కటి చెప్తాడు. ఏమంటాడు, నేను గుడి కట్టినా నాకు గుద్దురి, నేను గుడి కట్టినా నాకు ఓటేయండి. గుడి కట్టుడు ఒక్కటే ఓటేసినందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్ట? 4 ఏళ్ల కిందనే కట్టలే జోరుదారుగా. కానీ మనం గుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగినామా? ఎన్నడూ అడగలే. దేవుడు దేవుడు, రాజకీయం రాజకీయం. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఏం పని చేసినావో చెప్పి ఓట్లు అడగాలి. కానీ ఇలా మోడీ గారికి ఆ దమ్ము లేదు. ఎందుకంటే చేసిందేమి లేదు. అన్నిటి ధరలు పెంచిండు. ఒక్క మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి, ఈ మోడీ గారు వచ్చినాక అన్ని పిరమైనవి. ఉప్పు పిరమైంది, పప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. అన్ని పిరం చేసిన మోడీ గారిని అందుకే మా ఆడబిడ్డలు ఏమంటారు ఎరికేనా, ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు. ఊరికైనా అంటలేరు. ఎందుకంటే 400 సిలిండర్ 1200 అయింది. గ్యాస్ ధర పెరిగింది. ఈసారి మోడీ గారు ఒక మాట అంటున్నాడు, బీజేపీ వాళ్ళు అబ్ की बार 400 पार అంటుడు. मालूम है 400 पार क्या होता? 100 रुपया पेट्रोल जो है 110 का पेट्रोल 400 पार हो जाता. बीजेपी को वोट दिए तो 400 पार हो जाता. सिलेंडर 5000 बनता, डीजल पेट्रोल 400 पार कर जाता. इस वास्ते में बोल रहा हूं आप सबको, भाइयों बहनों, एक अमन पसंद हुकूमत तेलंगाना में जो केसीआर साहब के दौर में था, आप याद करिए, याद करिए, याद कीजिए कितना अच्छा हुकूमत था केसीआर साहब का. केसीआर साहब एक ही चीज में विश्वास रखते हैं, एक ही चीज में यकीन रखते हैं. कभी मोइनुद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे जमाने को साथ लेके चलो. इसलिए केसीआर ने कभी मजहब के नाम पे सियासत नहीं किया. अगर एक गरीब हिंदू को बतुकम्मा के दौरान गरीब हिंदू लड़की को साड़ी मिलती थी तो गरीब मुसलमान को रमजान तोहफा मिलता था. मैं पूछना चाहता हूं हमारे बहनों से, हाल ही में माह महीना रमजान गुजर गया,
मैं पूछना चाहता हूं आपसे, रमजान तोहफा मिला क्या आपको? मिला नहीं मिला? नहीं मिला, क्योंकि रेवंत रेड्डी खुद बीजेपी के आदमी है। आप एक मिनट के लिए सोच लो, रेवंत रेड्डी साहब आज राहुल गांधी के रास्ते में नहीं है, उन्होंने मोदी साहब के रास्ते पे चल रहे। मैं ऐसे ही नहीं बोल रहा हूं। ऊपर राहुल बाबा दिल्ली में बोलते, क्या बोलते? चौकीदार चोर है बोलते। कौन है चौकीदार? चौकीदार चोर है बोलते राहुल गांधी। इन्हों क्या बोलते मालूम रेवंत बाबा? नहीं 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 नहीं, चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है। राहुल गांधी बोलते हैं ऊपर कि गुजरात मॉडल बेकार है। रेवंत रेड्डी क्या बोलते मालूम है आपको? नहीं नहीं, गुजरात मॉडल शानदार है, तेलंगाना को भी वही बनाएंगे हम। राहुल गांधी ऊपर बोलते कि अदानी फ्रॉड है, गौतम अदानी फ्रॉड है, चोर है। रेवंत रेड्डी बोलते कि गौतम अदानी हमारे फ्रेंड है, हमारे दोस्त है। इसलिए भाइयों बहनों, अगर आप गलती से कांग्रेस पार्टी को वोट देंगे, याद रखिए, गलती से कांग्रेस पार्टी को वोट देंगे, ये आदमी रेवंत रेड्डी वो खुद जाने वाला है बीजेपी में। अगर गलती से आप कांग्रेस को वोट देंगे तो फायदा पहुंचेगा बीजेपी को, आप याद रख लेना। आज एक अमन पसंद चीफ मिनिस्टर, एक मुस्लिम दोस्त चीफ मिनिस्टर आज ये चाहते हैं आपसे कि आप हर वक्त आप और आपके बच्चे खुश रहें, उनको अच्छा से अच्छा तालीम मिले, उनका जिंदगी बेहतरीन हो। इसलिए 204 स्कूलों का तश्कील किया गया केसीआर साहब के सदारत में। आज आपके बच्चे इंटरनेशनल स्कूल में जो पढ़ाई लिखाई चलता है, वैसे ही पढ़ाई लिखाई एक एक बच्चे के तालीम पे 1,20,000 रुपया खर्च करते हुए जबरदस्त स्कूलों में आज पढ़ा लिखा जा रहा है। मैं पूछना चाहता हूं आपसे, ऐसे अमन पसंद चीफ मिनिस्टर जो हर किसी के चेहरे पे नूर देखना चाहते हैं, जो हर किसी को खुश देखना चाहते हैं, इनको जिताना, उनकी पार्टी की हिफाजत करना हम सबकी जिम्मेदारी है। केसीआर ने कभी मजहब के नाम पे सियासत नहीं किया, इंसान को इंसान की तरह देखा, गरीब को गरीब की तरह देखा। इसलिए भाइयों मैं आपसे कहना चाहता हूं, आज अगर मोदी को रोकने की ताकत किसी में है तेलंगाना में, तो सिर्फ और सिर्फ केसीआर और बीआरएस में, ये आप याद रखिएगा। गलती से आप कांग्रेस को वोट देंगे तो फायदा होगा बीजेपी का। दोस्तों ये चीज आप याद रखना, जरूर याद रखना। మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఇలా బీజేపీ వచ్చేమో గుడి కట్టినాం కాబట్టి ఓటేయమంటాడు, వాళ్ళకంటే జోర్దార్ యాదాద్రి కట్టినాం, అంతకంటే బ్రహ్మాండంగా అటు కాళేశ్వరం ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ఆధునిక దేవాలయాలు కూడా కేసీఆర్ గారు కట్టిండ్రు। నేను మీ అందరిని ఒకటే ప్రార్థిస్తున్నా, రాజేంద్ర నగర్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏదో నాకంటే బాగా మీకే ఎరుక। బాగుందా రియల్ ఎస్టేట్? వచ్చిన కంపెనీలు పీక్తున్నాయి, ఆడికెళ్ళి ఉంటుంది రియల్ ఎస్టేట్। వీళ్ళ ముఖాలకు, కాంగ్రెస్ ముఖాలకు కొత్త కంపెనీలు తెచ్చే తెలివి కాదు, ఉన్న కంపెనీలు ఆగబట్టే తెలివి కూడా లేదు। ఫార్మాసిటీ ఎత్తేసిండ్రు, ఇవాళ ఉన్న కంపెనీలనే ఆపుకోలేకపోతున్నారు। మొన్ననే ఒక కంపెనీ గుజరాత్ పోయింది, ఇంకో కంపెనీ చెన్నై పోయింది। అందుకే మిత్రులారా నేను మిమ్మల్ని కోరేది, కేసీఆర్ మీద గుండె నిండా ప్రేమ ఉంటే, కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మంచినీళ్లు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుండే అనే ఫీలింగ్ మీలో ఉంటే దయచేసి వేరే దిక్కు చూడకుండ్రి। 13 తారీఖు నాడు పెద్ద మెజారిటీలో బయటికి రండి, కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద 13 నాడు ఓటేసి మాకు 10-12 ఎంపీలు ఇవ్వండి। 6 నెలల్లోనే తిరిగి కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తది, గుర్తుపెట్టుకోండి। దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎండ ఉంది నాకు కూడా తెలుసు, ఇబ్బంది ఉంది నాకు కూడా ఎరికే, పొద్దున 7 నుంచి 9 వరకు కంప్లీట్ చేసుకోండి ఓటింగ్, లేదా సాయంత్రం 4 నుంచి 6 వరకు కంప్లీట్ చేసుకోండి। రాజేంద్ర నగర్ లో ప్రకాష్ అన్నకు జోర్దార్ గెలిపించారు మొన్న, రేపటి రోజున కూడా జ్ఞానేశ్వర్ అన్న బలహీన వర్గాల ముద్దు బిడ్డ। మొన్న ఈ మధ్యన కాంగ్రెస్ నాయకుడు అంటాడు, బీసీలకు దమ్ముంటే గెలిపించుకొని జ్ఞానేశ్వర్ అంటుండు। మరి దమ్ముందా లేదా సత్తా చూపెడదాం, ఎందుకంటే ఇవాళ ఎట్టిస్తున్నాడు, ఎక్కిరిస్తున్నాడు ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన। దమ్ముందా జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకునేది బీసీలకు అంటాడు, మరి మనకున్నదా లేదా? ఈ ప్రకాష్ అన్న మీరు రాజేంద్ర నగర్ లో మీరే ఓట్లలో చూపెట్టాలి। 13 తారీఖు నాడు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రండి, మరి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళొక్కసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ
పేరు పేరున హృదయపూర్వకంగా వెనకాల ఉన్న మా అన్నదమ్ములకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏ గుర్తు మనది నెంబర్ 1 ఉన్నది చేవెళ్ళ పార్లమెంట్ లో కారు గుర్తు నెంబర్ 1 రేపు డబ్బాలు ఇప్పినాక కూడా రైమన్ ఉరకాలే కారు నెంబర్ ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేస్టోళ్ళు చేయలేవటండి ప్లీజ్ నేనైతే ఇస్తున్నా పోయి వెనకాల ఇస్తలేరా మీరు కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే థ్యాంక్ యూ గుడ్ నైట్ జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు నమస్కారం